హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను 2 బేబీ బాయ్స్ స్కానింగ్ రిపోర్టు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫుల్ స్కానింగ్ రిపోర్ట్ అన్నమాట 2 బేబీ బాయ్స్ది. సో ఇక్కడ నేను ఒక ఫస్ట్ బేబీ బాయ్ స్కానింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను స్కానింగ్ ఎప్పుడు తీయించుకున్నది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, జెటిస్టల్ ఏజ్ వచ్చేసి ఇక్కడ స్కానింగ్ తీయించుకున్నది 9 వీక్స్ 0 డేస్కి తీయించుకున్న స్కానింగ్. CRL 2.21 సెంటీమీటర్ 9 వీక్స్ 0 డేస్. జెటిషనల్ ఏజ్ 4.36 సెంటీమీటర్ 9 వీక్స్ 6 డేస్. FHR 180 పర్ మినిట్ ఉంది, 180. జెటిషనల్ ఏజ్ 9 వీక్స్ 3 డేస్. సెర్వికల్ లెంత్ 3.0 సెంటీమీటర్. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో బాబు. చిన్న చిన్న కాలు, చిన్న చిన్న చేతులు, హెడ్గా చూడండి. ఇక్కడైతే కొంచెం కాలు పొడుగా చేసినట్టు, చేతులు నోట్లో పెట్టుకున్నట్టుగా ఉంది. క్లియర్గా కనిపించింది, మీరు చూడవచ్చు 9 వీక్స్కి ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు ఇంకొక బాబు స్కానింగ్ రిపోర్ట్ చూద్దాము ఎలా ఉందో. సో ఇక్కడ జెటిషనల్ ఏజ్ వచ్చేసి స్కానింగ్ తీయించుకున్నది 7 వీక్స్ 4 డేస్కి తీయించుకున్న స్కానింగ్ అన్నమాట. CRL 1.78 సెంటీమీటర్ 8 వీక్స్ 3 డేస్. జెటిషనల్ సీన్స్ 3.34 సెంటీమీటర్ 8 వీక్స్ 3 డేస్. FHR 183 పర్ మినిట్ ఉంది. జెటిషనల్ ఏజ్ 8 వీక్స్ 3 డేస్. సెర్వికల్ లెంత్ 3.0 సెంటీమీటర్. సో ఇక్కడ చూడండి, ఇది 7 వీక్స్కి తీయించుకున్న స్కానింగ్ కదా, కొంచెం ఇది క్లియర్గా రాలేదన్నమాట, మాకు అంతగా కనిపించలేదు నాకైతే ఇది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ చిన్న చిన్నగా కాళ్ళు, చేతులు అయితే కనిపిస్తున్నాయి. నేను ఇలా కొంచెం టర్న్ చేసి చూసాను అన్నమాట, ఇది అప్పుడు తెలిసింది కొంచెము. చూడండి పైన హెడ్, ఆ చేతులు, చిన్న చిన్న కాలు. దీనికి 9 వీక్స్ తీయించుకున్న స్కానింగ్ అండి, అది ఫస్ట్ చూపించింది. ఇది 7 వీక్స్కి తీయించుకున్న స్కానింగ్, కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. చూడండి మీరే, ఇది 9 వీక్స్కి తీయించుకున్న స్కానింగ్, ఇది 7 వీక్. సెకండ్ స్కానింగ్ 18 వీక్స్కి 3 డేస్కు తీయించుకున్న స్కానింగ్ రిపోర్ట్ ఇది. ఇక్కడ ప్రజెంటేషన్ విజిబుల్ ఉంది. అప్పుడు స్కానింగ్ చేసేటప్పుడు బేబీ అక్కడ అటు ఇటు చేసినప్పుడు మనకు విజిబుల్ అని వస్తుంది. ప్లాజెంటా యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 0. BPD 1.19 సెంటీమీటర్ 18 వీక్స్ 4 డేస్. HC 15.2 సెంటీమీటర్ 18 వీక్స్ 1 డే. AC 14.6 సెంటీమీటర్ 19 వీక్స్ 6 డేస్. FL 2.67 సెంటీమీటర్ 18 వీక్స్ 0 డేస్. యావరేజ్ జెటిషనల్ ఏజ్ 18 వీక్స్ 4 డేస్. FHR 156 పర్ మినిట్ ఉంది. ఇది మనకు స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం మనకు డెలివరీ డేట్ ఇది ఇచ్చారు. సో బేబీ ఎంత ఉంది వెయిట్ అంటే 272 గ్రామ్ ఉంది వెయిట్. సెర్వికల్ లెంత్ 3.6 సెంటీమీటర్ ఉంది. ఇక్కడ స్కానింగ్ చూడండి ఎలా ఉందో. నాకు బేబీ అయితే నేను చూసినప్పుడు ఎంత క్లియర్గా అంటే కనిపించలేదు నాకు. సో ఇక్కడ మార్కింగ్ అయితే వేసారు, మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది అన్నమాట. సో ఇక్కడ సెకండ్ ఇంకొక బాబు స్కానింగ్ రిపోర్టు 17 వీక్స్ 3 డేస్కి తీయించుకున్న స్కానింగ్ రిపోర్ట్ ఇది. ప్రజెంటేషనల్ బ్రీచ్ పొజిషన్ ఉంది, అంటే తల భాగం పైకి ఉన్నట్టుగా ఉంది. యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1. BPD 4.24 సెంటీమీటర్ 18 వీక్స్ 5 డేస్. HC 16.1 సెంటీమీటర్ 19 వీక్స్ 0 డేస్. AC 13.3 సెంటీమీటర్ 18 వీక్స్ 5 డేస్. FL 2.65 సెంటీమీటర్ 18 వీక్స్. యావరేజ్
ఏజ్ 18 వీక్స్ 4 డేస్. FHR 154 పర్ మినిట్ ఉంది. ఇది స్కానింగ్ ప్రకారం డెలివరీ డేటు. బేబీ గ్రోత్ వచ్చేసి ఎంత ఉంది, వెయిట్ 244 గ్రామ్స్ ఉంది బేబీ వెయిట్ వచ్చేసి. సెర్వికల్ లెంత్ 3.2 సెంటీమీటర్ ఉంది. ఇక్కడ చూడండి స్కానింగ్ ఇలా ఉంది. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇలా ఉంది. నెక్స్ట్ స్కానింగ్ వచ్చి టీఫా స్కానింగ్. టీఫా స్కానింగ్ అయితే ఎప్పుడు తీయించుకున్నారంటే 22 వీక్స్ 6 డేస్కి తీయించుకున్న ఇది టీఫా స్కానింగ్ అన్నమాట. ఇక్కడ ప్రజెంటేషన్ బ్రీచ్ పొజిషన్ ఉంది. అంటే ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 2 చిరు. BPD 6.15 సెంటీమీటర్ 25 వీక్స్ 0 డేస్. AC 22.1 సెంటీమీటర్ 24 వీక్స్ 1 డే. AC 19.5 సెంటీమీటర్ 24 వీక్స్ 1 డేస్. FL 4.18 సెంటీమీటర్ 23 వీక్స్ 4 డేస్. యావరేజ్ ఏజ్ వచ్చేసి 24 వీక్స్ 1 డే. FHR 154 పర్ మినిట్ ఉంది. స్కానింగ్ ప్రకారం ఇది డెలివరీ డేటు. బేబీ వెయిట్ వచ్చేసి 662 గ్రామ్స్ ఉంది. సెర్వికల్ లెంత్ 3.1 సెంటీమీటర్ ఉంది. ఇక్కడ చూడండి ఇలా ఉంది టీఫా స్కానింగ్. సో ఇదేనమాట టీఫా స్కానింగ్. ఇప్పుడు ఇంకొక టీఫా స్కానింగ్ చూద్దాము, ఇంకొక బాబుది. సో ఇక్కడ ఇంకొకటి టీఫా స్కానింగ్ 22 వీక్స్ 1 డేస్కి తీయించుకున్న టీఫా స్కానింగ్. ప్రజెంటేషనల్ సెఫాలిక్ ఉంది. అంటే బేబీ తల కిందికి ఉన్నట్టుగా. ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 1 2. BPD 5 సెంటీమీటర్ 94 సెంటీమీటర్ 24 వీక్స్ 1 డేస్. HC 21.7 సెంటీమీటర్ 23 వీక్స్ 5 డేస్. AC 18.5 సెంటీమీటర్ 23 వీక్స్ 2 డేస్. FL 4.0 సెంటీమీటర్ 22 వీక్స్ 6 డేస్. యావరేజ్ ఏజ్ వచ్చేసి 23 వీక్స్ 3 డేస్. FHR 164 పర్ మినిట్ ఉంది. స్కానింగ్ ప్రకారం డెలివరీ డేట్ ఇది. బేబీ వెయిట్ వచ్చేసి 584 గ్రామ్స్ ఉంది. బేబీ వెయిట్ 584 గ్రామ్స్. సెర్వికల్ లెంత్ 2.9 సెంటీమీటర్ ఉంది. సో టీఫా స్కానింగ్ ఇంకొక బాబుది ఇలా ఉంది అన్నమాట. ఈ స్కానింగ్ వచ్చేసి 29 వీక్స్కి 6 డేస్కి తీయించుకున్న స్కానింగ్ ఇది. ఇది కూడా 2 బేబీ బాయ్స్. ఇది ఫుల్ స్కానింగ్ అని చెప్పాను కదా, ఇది మళ్ళీ ఒక స్కానింగ్. వెయిట్ వచ్చేసి బేబీది 1472 గ్రామ్స్ ఉంది. సో FHR 154 ఉంది. హార్ట్ బీట్ 154 ఉంది. సో ఇక్కడ ఈ స్కానింగ్ రిపోర్ట్లో అయితే మనకు బేబీ బాయ్స్ ఫుల్ స్కానింగ్ అనమాట. ప్రతి ఒక్క యాంగిల్ స్కానింగ్ అయితే తీస్తారు. సో ప్రతి ఒక్క స్కానింగ్ యాంగిల్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. అలాగే ఫేస్ కూడా ఎలా ఉంది కూడా చూపించారు దీంట్లో. ప్రతి ఒక్క స్కానింగ్ అనేది వాళ్ళు చేశారనమాట. ఇక్కడ చూడండి ఇవి BPD HC ఇవన్నీ ఇచ్చారు. సో ఇవి కాకుండా మీకు రిపోర్ట్ ఎలా ఉంది, లోపల బేబీ ఎలా ఉంది, యాంగిల్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క యాంగిల్ అనేది స్కానింగ్ చేశారన్నమాట. ఈ స్కానింగ్కి అయితే త్రీ అవర్స్ అయితే పట్టింది తీయడానికి. సో ప్రతి ఒక్కటి చూడండి, ప్రతి ఒక్క యాంగిల్ అయితే తీశారనమాట. ఇక్కడ ఫేస్ కూడా చూపిస్తాను మీకు, ఫేస్ కూడా తీశారు. సో చూడండి మొత్తం ఇది నాకు 29 వీక్స్కి తీయించుకున్నప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్. ఇక్కడ చూడండి బేబీది ఫేస్ అనేది ఎలా క్లియర్గా కనిపిస్తుందో. సో ఇది అన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి మొత్తము. ఇది తీయడానికైతే స్కానింగ్ 3 అవర్స్ అయితే పట్టింది. ప్రతి ఒక్క యాంగిల్ అయితే తీశారనమాట స్కానింగ్. ఇది మీరు కూడా చూడవచ్చు.
ఇంకొక బాబుది ఇక్కడ ఎఫ్హెచ్ఆర్ వచ్చేసి 135 ఉంది. ఇక్కడ పర్ మినిట్ 135 ఉంది ఎఫ్హెచ్ఆర్ అంటే. హార్ట్ బీట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా ప్రతి ఒక్క యాంగిల్ అయితే తీశారు, అంత క్లియర్గా అయితే కనిపించలేదన్నమాట. ఇది మీరు చూడండి, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. సో ఫస్ట్ ఆ స్కానింగ్లో అయితే క్లియర్గా కనిపించేవి, కొంచెం దీంట్లో అంత క్లియర్గా అయితే కనిపించలేదు. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది లాస్ట్ స్కానింగ్ అన్నమాట. 37 వీక్స్ 0 డేస్కి తీయించుకున్న స్కానింగ్. ప్రజెంటేషనల్ సెఫాలిక్ ఉంది. ప్లాజెంటా పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 3, బీపీడీ 9.74 సెంటీమీటర్ 39 వీక్స్ 6 డేస్, హెచ్సి 34.6 సెంటీమీటర్ 14 వీక్స్ 0 డేస్, ఏసీ 35.0 సెంటీమీటర్ 39 వీక్స్ 0 డేస్, ఎఫ్ఎల్ 34 సెంటీమీటర్ 37 వీక్స్ 3 డేస్, యావరేజ్ ఏజ్ 39 వీక్స్ 0 డేస్, ఎఫ్హెచ్ఆర్ 143 పర్ మినిట్. స్కానింగ్ ప్రకారం ఇది డెలివరీ డేట్. బేబీ వెయిట్ వచ్చేసి 3637 గ్రామ్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక బాబుది 36 వీక్స్ 3 డేస్కి తీయించుకున్న స్కానింగ్. ఇది ప్రజెంటేషనల్ సెఫాలిక్ ఉంది. ప్లాజెంటా యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 3 ఉంది. బీపీడీ 10.0 సెంటీమీటర్ 41 వీక్స్ 0 డేస్, ఏసీ 34.0 సెంటీమీటర్ 39 వీక్స్ 0 డేస్, ఏసీ 34.9 సెంటీమీటర్ 38 వీక్స్ 5 డేస్, ఎఫ్ఎల్ 7.21 సెంటీమీటర్ 37 వీక్స్ 0 డేస్, యావరేజ్ ఏజ్ 39 వీక్స్ 0 డేస్, ఎఫ్హెచ్ఆర్ 141 పర్ మినిట్ ఉంది. దీని ప్రకారం డెలివరీ డేట్ ఇది ఇచ్చారు. బేబీ వెయిట్ వచ్చేసి 3635 గ్రామ్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇలా ఉంది అన్నమాట. సో ఇది అన్నమాట 2 బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీ స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేసి. ఇలానే ఉన్నా కూడా బాయ్నే పుడుతుంది అని ఏం లేదు. సో పాప కూడా పుట్టొచ్చు. సో ఏది కన్ఫర్మ్ కాదు, మీరు చెక్ చేసుకోవాలి అంటే చెక్ చేసుకోండి. సో ఇవైతే 2 బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నమాట. సో ఇలా ఉన్నవి. సో పూర్తిగా వీడియో అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమన్నా ఇష్టమైతే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.